మేము ఈరోజు వనస్థలిపురం గణేష్ టెంపుల్లో దుర్గా అమ్మవారి దగ్గర రాహుకాల దీపాలు పెట్టడానికి వెళ్ళాము. ఈ టెంపుల్లో రాహుకాల దీపాలు 27 ఇయర్స్ నుండి పెడుతూ ఉన్నారు. మేము చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఈ టెంపుల్కి. ఈ రాహుకాల దీపాలను ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ 3 to 4:30 వరకు దీపాలు వెలిగిస్తాము. అండ్ ఫ్రైడే మాత్రం మార్నింగ్ 10:30 to 12 వరకు పెడుతూ ఉంటారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతూ ఉంటారు. నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఏమి కోరికలు కోరుకున్నా ఈ అమ్మవారి దగ్గర నెరవేరుతాయి. కొంతమంది ముడుపులు కూడా కట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది నివారాలు అని అనుకుని దీపాలు పెడుతూ ఉంటారు. ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుండి వస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. అప్పుడప్పుడు ఫారినర్స్ కూడా వచ్చి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారి దగ్గర మొక్కుకుంటే ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయని నేను కూడా నమ్ముతాను. అందుకే నేను ఈ టెంపుల్కి 20 ఇయర్స్ నుండి కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాను. టెంపుల్లో ఉన్నంతసేపు చాలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది. అసలు టైమే తెలియకుండా అయిపోతుంటుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి రోజు రోజుకి టెంపుల్లో సరిపోనంత మంది జనాలు వస్తున్నారు. ఈ రాహుకాల దీపాలు పెట్టడానికి ముందుగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి. ఆ తర్వాత దీపాలను ఇలా రెడీ చేసుకోవాలి. ఆకు వేసినప్పటి నుండి దీపాలు వెలిగించే వరకు ఎవరితో మాట్లాడకుండా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎంత శ్రద్ధతో నిష్ఠతో చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఈ దీపాలను మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ అర్చన చేయించుకోవాలి. ఆ తర్వాత 3 o'clockకి అందరూ దీపాలను వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత భక్తులందరూ కలిసి లలిత పారాయణ చదువుతారు. ఇంకా లాస్ట్లో హారతి తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఈ దీపాలు పెట్టడానికి మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటాము కాబట్టి అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకొని ఫాస్టింగ్ వదులుతాము. ఈ టెంపుల్ వనస్థలిపురంలోనే చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ అందరూ దేవతామూర్తులు ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అందరు దేవతామూర్తులను దర్శనం చేసుకుంటాము. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని ఇంకా దర్శనం చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకరోజు వీలు చూసుకొని దర్శనం చేసుకోండి. చూసారా ఎంతమంది వచ్చారో. కూర్చోనికి ప్లేస్ కూడా దొరకదు ఇక్కడ. అందుకనే దీపాలను 3 o'clock వెలిగించిన ప్లేస్ కోసం మార్నింగ్ 10 o'clockకే వస్తాము. ఈ టెంపుల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసము, శ్రావణ మాసము, దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తారు. హోమాలు, అభిషేకాలు అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఏ పండుగ అయినా కూడా మిస్ కాకుండా చాలా బాగా జరుపుతారు. మాకైతే దగ్గరే కాబట్టి ఏ ఫెస్టివల్ మిస్ కాకుండా వస్తూ ఉంటాము. ఇవాళ కూడా రథసప్తమి కాబట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజు భక్తులు చాలా మంది వచ్చారు. మాకు దీపాలు పెట్టుకోవడానికి కుదురుతుందో లేదో అని అనుకున్నాము. అమ్మవారిని దగ్గర నుండి చూపించడానికి వీలవ్వలేదు. నెక్స్ట్ టైం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాము. మొత్తానికి అమ్మవారిని దర్శనం చేసుకొని మా డే ఇలా కంప్లీట్ అయింది.